నమస్తే. శాస్త్ర సాంకేతికత రోజు రోజుకి పెరుగుతోంది. దానికి తగ్గట్టే మనకి సెంటర్స్ పెరుగుతున్నాయి. అలానే ఆ యొక్క ఫ్రూట్స్ మనకి సైంటిఫిక్ ఫలాలన్నీ కూడా సామాన్యుడికి ఏ విధంగా చెందాలి అనే విషయం మీద ఇంటరాక్టివ్ మీటింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. మనకి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ అలాగే కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఇంటరాక్టివ్ మీటింగ్ జరిగింది. సో అందులో మహిళలు శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా సామాన్యుడికి అసలు శాస్త్ర సాంకేతిక ఫలాలు అందుతున్నాయా లేదా, అలాగే స్టూడెంట్స్కి ఏ విధంగా సైన్స్ అనేది చేరుతోంది, ఈ విధంగా ఇంటరాక్టివ్ మీటింగ్లో ఎన్నో ఒప్పందాలు కూడా జరిగాయి. వీటన్నిటి గురించి ఈరోజు వివరంగా ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మోహన్ రావు గారు. నమస్కారం సార్. ఈ యొక్క ఇంటరాక్టివ్ మీటింగ్ వల్ల అసలు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? హౌ ఆర్ దే హెల్పింగ్ టు మేక్ బెటర్ వరల్డ్? This is the first time we are meeting with any other academy. Telangana Academy of Sciences is oldest academy, one of the oldest academies of our country, and it was actually called Andhra Pradesh Academy of Sciences some time ago, and after that it became Telangana Academy of Sciences, and we were carrying out activities in Telangana to improve the scientific in Telangana, and this academy had never interacted with any other academies before. Now this is the first time we are interacting with the Karnataka Academy of Sciences. Between these two academies, there is a structural organization differences because ours is different in terms of structure and government funding wise. Okay. There are slight differences, but now we can learn from each other and organize programs together. That's the possibility. And because Karnataka and Telugu are not very different, that is one thing. And second thing is that both are capitals of science. So Hyderabad has almost all the major national scientific laboratories, and Karnataka, Bangalore has every scientific organization. So we will have a possibility of collaborating very heavily. We are thinking at the moment of publishing papers. We published several booklets and monographs in Telugu. Same wise, they also publish in Karnataka. We can translate Karnataka into Telugu and Telugu into Karnataka so that everybody gets benefited. So idea is to learn from each other and carry out our own objectives in a better way compared to what we are doing today. Telangana Academy of Sciences అనేది మన దేశంలో ఒక ఓల్డెస్ట్ అకాడమీ. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేవాళ్ళం, తర్వాత తెలంగాణ అకాడమీగా మారింది. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మేము ఇంతవరకు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వేరే అకాడమీస్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇదే మొదటిసారి కర్ణాటక అకాడమీతో ఇంటరాక్ట్ అవుతున్నాము. అడ్వాంటేజ్ ఏమనుకుంటున్నామంటే రెండు అకాడమీస్ కూడా ఎసెన్షియల్గా ఐడియాలజీ సేమ్, గోల్స్ ఆర్ సేమ్. కాదంటే ఫండింగ్ స్ట్రక్చర్ కానీ ఆర్గనైజ్ స్ట్రక్చర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ రెండిట్లోని ఉద్దేశాలు ఒకటే అన్నమాట. ఆ ఉద్దేశాలకు ఎలా ఒకరినొకరు సహాయం చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ అకాడమీ లోపల కొన్ని చిన్న బుక్లెట్స్ ప్రిపేర్ చేసాం రకరకాల డైమండ్స్ గురించి, రకరకాల ఐడియాస్ మీద. అలాంటి బుక్స్ కర్ణాటక ఆల్సో ప్రిపేర్డ్ ఇట్. సో నౌ వీ కెన్ ఎక్స్చేంజ్ ద బుక్స్ అండ్ వీ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ టు తెలుగు అండ్ కన్నడ. దట్ విల్ బి ఇంక్రీజ్ ద డైమెన్షన్. ఆల్సో మనకి హైదరాబాద్లో చాలా సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నాలెడ్జ్. In the similar way, Bangalore is also capital of that. Bangalore also has the Indian Institute of Science Bangalore and many other institutions. So we can collaborate in many aspects. అది మా ఉద్దేశం ఏంటంటే రెండు అకాడమీస్ కూడా వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. అది మేము అనుకుంటున్నాం. ఓకే. సో అంటే యంగర్ స్టూడెంట్స్కి కానీ ఎవరైతే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? మా అకాడమీ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ చేస్తున్న డైరెక్ట్ ఫండింగ్ అది ఇవ్వదు. అలాంటి ఫండింగ్ ఇచ్చేవి ఫండింగ్ ఏజెన్సీస్. మేము రీసెర్చ్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి తర్వాత ప్రభుత్వాలకి సలహా ఇవ్వడానికి, ప్రభుత్వానికి ఏమైనా అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం సలహా ఇస్తాము. బికాస్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ అంతా ఉంది కాబట్టి మన ఎక్స్పర్ట్ కాబట్టి సలహాలు ఇస్తాము. అది చేయొచ్చు. చిల్డ్రన్ లోపల సైంటిఫిక్ టాలెంట్ పెంచడం, వాళ్ళ సైంటిఫిక్ క్యూరియాసిటీ పెంచడం కానీ, సైన్స్ బాగా చేస్తున్న వాళ్ళని రికగ్నైజ్ చేయడం, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం. అది మీకు సైన్స్ని వీ విల్ బి ప్రమోటింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ఇట్, నాట్ బై ఫండింగ్ రీసెర్చ్ బై ఇట్ సెల్ఫ్. ఫండింగ్ రీసెర్చ్ అనేది డిఎస్టీలు అలాంటి ఆర్గనైజ్ చేస్తాయి. మేము ఫండింగ్ చేయం, కానీ వీ విల్ ఎంకరేజ్ సైన్స్ బై మల్టిపుల్ వేస్. సార్ మోహన్ రావు గారు, అట్లనే ఇప్పుడు ఉన్న యంగ్ సైంటిస్ట్ వాళ్ళలో మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఆడవాళ్ళు, ఫీమేల్ మేల్ స్టూడెంట్స్ ఎవరు ఎక్కువగా ఉన్నారు, పర్సంటేజ్ ఎలా ఉంది? ఇప్పుడున్న సైంటిస్టులు చూసుకుంటే ఫీమేల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. కానీ బయాలజీలో ఎక్కువైనా ఉన్నారు. బయాలజికల్ సైన్స్లో చూస్తే 40% దాకా ఫీమేల్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫిజికల్ మ్యాథమెటిక్స్ సైన్స్లో అది చాలా తక్కువ ఉన్నారు.
ఇప్పుడున్న కరెంట్ సైంటిస్ట్. కానీ మేము ఎప్పుడైనా సైంటిఫిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్స్లో మెజారిటీ విమెన్ ఉన్నారు, మెజారిటీ గర్ల్స్ ఉన్నారు. అంటే ఫ్యూచర్ లోపల దేర్ విల్ బి పాసిబిలిటీ. ద కరెంట్ జనరేషన్ ఈజ్ లెస్, బట్ ద ఫ్యూచర్ జనరేషన్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు సైన్స్ అండ్ వీ సీ లార్జ్ నెంబర్ ఆఫ్ విమెన్ ఇన్ దట్. సో భవిష్యత్తులో పెంచుతాం. 50% ఉండాలనేది ఉద్దేశం అందరికీ. కానీ ప్రస్తుతం ఏ అకాడమీలో కూడా 25% దాటలేదు. మేము దాటానికి ట్రై చేస్తాము. బట్ ఫ్యూచర్లో మాత్రం వస్తారు. ఎందుకంటే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సరే ఏ ప్రోగ్రామ్ విమెన్ ఎక్కువ కనిపిస్తారు. ఎస్టర్డే వీ హ్యాడ్ ఎ ప్రోగ్రామ్ దే ఆర్ మోర్ దెన్ 50% ఆర్ విమెన్. సో దోస్ ఆల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద ఫ్యూచర్. ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ బి బెటర్. రైట్ సార్. సో ప్రస్తుతం మనతో పాటు కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్పర్సన్ రాజేష్ సాబ్ ఉన్నారు, ప్రొఫెసర్ రాజేష్ సాబ్. వారితో మాట్లాడదాము, వారి వ్యూస్ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. Namaste. So, how are you feeling coming to Hyderabad and interacting with Telangana Academy of Sciences? So, how are your thoughts? Or what is your thought process? Coming to Hyderabad is not a new thing for me. Right. I have come to Hyderabad several times, and I am also associated with CCMB when Lalji Singh was here as director, and he used to come to Gulbarga University. Right. We used to invite Lalji Singh, and those days DNA fingerprinting was the forthcoming subject. We used to hear him, so we know CCMB very much. Now I am happy to be here in Hyderabad as well as in this institute to interact with the chairman of the Telangana Science Academy. I am happy about it, and we had a meeting. We discussed several aspects, how best the Karnataka Science Technology Academy interact with Telangana Academy of Sciences, learn from one another, and any new programs we can check out so that science can be taken to the rural mass, to the students, to all the people of Karnataka as well as Telangana. But our Science Academy, Karnataka Science Academy, we take science. Our jurisdiction is Karnataka. Okay. So we work for the betterment of science and taking science into the common man for the welfare of the society. This is the main mandate of KSTA, Karnataka Science and Technology. So, what is Karnataka Science and Technology Academy? Karnataka Science and Technology is the academy which deals with scientific developments, technology development, and the recent aspects of science, and we take these technology developments to the different parts of Karnataka, to the different schools, college, universities, and also to the people, and overall development of the society is possible only when we applied the technology for in various fields like agriculture, medicine, or environmental protection, etc. So we take this scientific spirit to the people of Karnataka. This is the main mandate of KSTA. Right. Okay, so in this interaction, in this discussion, what did you like particularly and what do you want to address it in your academy? Today, as chairman of Science and Technology Academy Karnataka, along with my colleague Dr. Umesh, we came here so as to interact with the officials of Telangana Science Academy, including its chairman as well as the secretary. We were pleased to meet them. We had fruitful discussion. We discussed many things about their activities, their mandate, and how they work, etc. Similarly, I made a PPT presentation about our activities and the history of Karnataka Science and Technology Academy, how it has grown, and what journals, Kannada journals we bring in, and what activities we do at college level or at university level. All these things we discussed. Of course, there are many things we learn from one another. There are fields of mutual interest. So, Telangana Science and Technology Academy take the spirit of science, activities of science to the people of Telangana. Similarly, Karnataka Science and Technology Academy will be active in Karnataka and then take the discoveries, technological innovations, startup activities to the people of Karnataka.
and there are many things to learn one another. Even we can exchange the intellectual, some lectures, etc. Those who have made good name in Andhra Pradesh, we can invite to come to Karnataka Science Technology Academy, address our students, and similarly, same thing may happen at the level of Telangana Science Academy, Academy of Sciences. Like that, there are fields of mutual interest. We learn from one another. That helps ultimately to take the science to the people, the innovations especially, to address the problems in agriculture, problems in medicine, then problems in environmental control, then how we can save our earth, and how can we improve the living standards of the people, etc. It is a very vast area, science. We take science to people for the welfare of the society. That is the main aim. Right, okay. If I may ask, in Karnataka, how is this percentage of scientists coming into the field? How many are coming into the field, like the share, into the scientific field, like the research and all? How is the scenario going on in Karnataka now? No, Karnataka is in the forefront of for education. You know it. And scientific research also. We have premier institutes in Karnataka, like Indian Institute of Science, Raman Research Institute, and also in Mysore we have CFTRI, and so many private universities, government universities. There are professors, there are scientists who are doing excellent research, and they have innovation centers, incubation centers, and especially Bangalore is the hub of science. True. In the whole of India. True. And a lot of research is going on in different fields, and all that, the cream of research, we interact and then conduct seminars, workshops, and then invite the students, lecturers. We do training programs, and in that way we help to promote science and then take the science to the society. There are many fields in science, but main thing is important. One I think is science should be, research should be based on a motto of serving the society. Finally, Right, that's true. that is very important. Whatever research we do, it should be converted into technology, and technology should go to the people, welfare of the people. And then, as long as our people develop the scientific spirit, Right. scientific thinking, and our researchers also should develop close observation, critical observation, and then think about innovations, understand the societal problems. Then they should think how best I can solve through technology or scientific discoveries. Like this, there is a lot of interaction is necessary between society and science, so that the researchers can identify what really is necessary for our people, and that research should be promoted. Right. Any activity based on superstition or based on some other irrational things will not add to the development of the society. It is only scientific thinking. In Kannada we call Vaignanika Manobhava. Vaignanika Manobhava, then critical observation, critical thinking, innovative ideas. You have to develop, students have to develop, researchers have to develop, then science will do some quality progress. That is very important. So we spread this idea. So society should be based, the progress is possible only the development is based on scientific basis, not on superstitions. This is our. Sir, today's interactive meeting's outcome, how did it come out and how fruitful is it actually? Really, I am myself and my colleague Dr. Umesh, we are happy about this interaction. We interacted with the chairman of the Telangana Academy of Science as well as the secretary. They presented the overall view of their academy, and similarly from Karnataka side I presented what all we did, our progress, etc., different activities, how we recognize the scientists, best researchers,
and give them awards. We also recognize the science writers in Kannada and give them the awards. And also we recognize students who are doing good research, we give them prizes. Similarly for public also, if they come out with some new innovations, we recognize them, including the handicapped people. Okay. And we give them some encouraging awards or prizes and also certificates. Like that we recognize different strata of the society. Right. Similarly, I saw in Telangana Academy of Sciences also, more or less they are doing similar activities. Administration may be somewhat different between KSTA and TAS, but the motto and main initiative, the way in which we are working, they are almost similar to one another. And in Hyderabad also, in Andhra Pradesh, Hyderabad, there are good scientists. And in Bangalore and the other parts of Karnataka also, there are achievers in science. So we can interact with one another, exchange the ideas, and let our students know them. Right. Let our students know them, the best researchers, best scientists, best writers. And if there are good writings in Telugu, we will take them to Karnataka by way and of vice versa. translation Right. into the Kannada. And if there are good writings in Kannada, science writings, they can be translated to English also. So that we can interact like this in many fields. Right. Thank you. And my last question is, like, I am from Vanita, right? So I am intrigued about the women percentage in this research field and scientific field from Karnataka. So could you just enlighten us, how is the share for the women in Karnataka? How are they coming to the field before? Sure. When you compare. See, if you visit the universities, colleges, number of the girl students studying are more than the boy students. That itself shows. Right. Women are coming up. And they are the force, you can't stop them. Tomorrow, now itself we have very good scientists amongst women. Right. In future their number will definitely increase, but I cannot give you statistics right now. I have not gone into statistics of that. But in general, girls and ladies, women are coming up with regard to good education. And most of the ranks are secured by them Right. nowadays. That's So I congratulate you. I really needed to listen from you, actually, this thing, because you would be knowing more the Yes. scenario, right? Yeah, So I that's am what. teacher. Right. I am a Professor. scientist. I worked as professor in different universities in India as well as abroad. Especially in India, the girl students number is increasing. That is a good sign. If you want to have a healthy society, first thing is the girl students. We have to encourage the education. Also, we have to encourage lady scientists. That is very important. అలాగే తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంబంధించి సెక్రటరీ సత్యనారాయణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సో ఈ ఇంటరాక్టివ్ మీటింగ్ వల్ల అసలు అవుట్కమ్స్ ఏంటి, ఎలా ఉంది సార్? మీటింగ్స్లో ఏం మాట్లాడుకున్నారు? ఈ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ కర్ణాటక అకాడమీ ఆఫ్ సైన్సెస్ సో ఫస్ట్ ఇంటరాక్టివ్ మీటింగ్ అయింది. మేము ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు మా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గురించి, మా యాక్టివిటీస్ గురించి వాళ్ళకి చెప్పడం, తర్వాత ది రాజేష్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆయన ఇన్ డీటెయిల్గా వాళ్ళ కర్ణాటక అకాడమీ ఆఫ్ సైన్సెస్ గురించి మాకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఏ విధంగా మేము కొలాబరేట్ కావచ్చు, జాయింట్ ప్రోగ్రామ్స్ ఎలా చేసుకోవచ్చు అనేది కొంత డిస్కషన్ అయింది. అండ్ ఫ్యూచర్లో మేము ఒక కమిటీని వేసుకొని వాళ్ళ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఒక ఎంఓయూ లాంటి తయారు చేసుకొని సో కొన్ని ప్రోగ్రామ్స్ జాయింట్లీ మన ఇద్దరు మెయిన్ పర్పస్ బోత్ అకాడమీస్ యంగ్ స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయటమే, సైంటిఫిక్ టువర్డ్ సైన్స్ ఇన్స్పైర్ చేయటమే అవర్ మెయిన్ ప్రోగ్రామ్. సో అందుకని మేము కూడా ఏం చేస్తామంటే ఫెలోషిప్లు ఏమి ఇవ్వం, కానీ మేము యంగ్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో బడ్డింగ్ సైంటిస్ట్కి ఎవ్రీ ఇయర్ మేము అన్ని ఫీల్డ్లో కెమిస్ట్రీ, బయాలజీ, ఎర్త్ సైన్సెస్, మెడిసిన్లో యంగ్ సైంటిస్ట్ అవార్డ్స్ ఇస్తాం. సో వాళ్ళ రీసెర్చ్కి మా దగ్గర ఇస్తారు. కమిటీ ఉంటుంది. కమిటీ వాళ్ళ ప్రజెంటేషన్ ఇన్న తర్వాత వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసిస్తాం. వాళ్ళకి ఎవ్రీ యంగ్ సైంటిస్ట్కి మేము 10,000 సర్టిఫికేట్తో పాటు 10,000 క్యాష్ అవార్డు కూడా ఇస్తాం. సో
కర్ణాటక అకాడమీ ఆఫ్ సైన్స్ అఫ్ కోర్స్ సార్ వాళ్ళు చెప్పిన దాన్ని చూస్తే బాగా ఫండెడ్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ బాగా ఉంది. కాబట్టి మాకంటే ఎక్కువ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. సో దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము కూడా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి ఇంకా మేము ఫండింగ్ అవి తెచ్చుకొని మన తెలంగాణ స్టూడెంట్స్కి, యంగ్ స్టూడెంట్స్కి ఆర్ బడ్డింగ్ సైంటిస్ట్కి ఏ విధంగా హెల్ప్ చేయాలనేది కూడా మేము కొన్ని వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు తీసుకొని మేము సపోర్ట్ చేస్తాం. ఓకే సార్, అంటే ఏ విషయాల్లో కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో? ఇనిషియల్గా ఏంటంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లైక్ మెయిన్ పర్పస్ ఈజ్ సమ్ స్కూల్స్కి వెళ్ళటం కానీ కాలేజ్కి వెళ్ళి వాళ్ళ యంగ్ స్టూడెంట్స్ని సైన్స్కి అట్రాక్ట్ చేసేటట్టు ఇన్స్పైర్ చేయాలి. దట్ ఈస్ మెయిన్ మోటివ్. బికాజ్ ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు సైన్స్కి రావటం లేదు, మంచి స్టూడెంట్స్ అంతా ఇంజనీరింగ్కి వెళ్తున్నారు. సో సైన్స్ ప్రమోషన్ ఈజ్ వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి సైన్స్లో, ఇంజనీరింగ్తో పాటు మీకు ఎంత బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, రికగ్నిషన్ ఎంత బాగుంటుంది కంపేర్ టు ఇంజనీరింగ్. సైన్స్లో చాలా సైంటిస్టులు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సైన్స్ ఓన్లీ. వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్తూ ఇన్స్పైర్ చేసి, సో కొంచెం సెటిల్మెంట్ లేట్ అవుతుంది, బట్ ది ఫ్రూట్స్ ఆర్ మోర్ అని వాళ్ళకి చెప్పడం మా ఉద్దేశం. సత్యనారాయణ గారు, అసలు సామాన్య ప్రజలకు మన ఇన్వెన్షన్స్ అన్ని వెళ్ళాలి అంటే, అందుకోగలగాలి అంటే ఏం చేయాలి? అసలు వాళ్ళ దాకా వెళ్ళాలంటే మన ఇన్వెన్షన్స్ ఇక ప్రస్తుతం మనం ఏమైనా చాలా ఇన్వెన్షన్స్ ల్యాబ్లో ఉన్నాయి, సొసైటీకి తీసుకెళ్ళలేకపోతున్నాం. సో మనం మొబైల్ ల్యాబొరేటరీస్ని తయారు చేసుకుని ఎక్కువగా ఆల్రెడీ ఉన్నాయి కొన్ని, మన దగ్గర కూడా మొబైల్ ల్యాబొరేటరీస్ లాంటివి తీసుకుని పోయి ఈ స్మాల్ ఇన్వెన్షన్స్ మనం ఏమేమి ఉన్నాయో కామన్ సామాన్యమైన పబ్లిక్ తీసుకెళ్ళి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్ అతను మస్లేకర్ గారు, ఆయన సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మదర్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ పీపుల్ యాక్చువల్గా దే ఆర్ వెరీ ఎనిమిక్. సో వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్వెస్టిన్. సో అందుకని దే ఎంకరేజ్ క్రియేటెడ్ సమ్ అవార్డ్స్. సో ఆయన అవార్డు తీసుకోవడానికి సమ్ ఐఐటి స్టూడెంట్స్ ఒక దే ఇన్వెంటెడ్ ఏ hemoglobin testing mission which costs less than 10 rupees without any innovation we can find. So such type of experiments చేసి మనం కామన్ మ్యాన్కి తీసుకెళ్ళి చూపించి, సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు సైన్స్ ఏం చేస్తుంది, సైన్స్ వల్ల కామన్ పీపుల్కి ఎలా ఉపయోగపడతాయి అని ప్రయత్నం చేయాలి. కాకపోతే దీనికి ఫండింగ్ కావాలి, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండాలి. సో మాది తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ ఏంటంటే వీఆర్ ఆల్ ఆనరరీ పొజిషన్స్, చైర్మన్గా, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ. సో కొంత స్టాఫ్ మట్టుకి గవర్నమెంట్ ఫండెడ్ స్టాఫ్ ఉంటుంది. సార్, అలానే సైన్స్ రంగంలోకి రావాలంటే కొంతమంది జంకుతూ ఉంటారు, ఎందుకంటే దాంట్లో కొంచెం అది ఎక్స్పెన్సివ్ ఏమో, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు, చాలా కాలం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి అని. సో ఆపర్చునిటీస్ అసలు ఏ విధంగా ఉంటాయి, అవకాశాలు ఏంటి? ఇటు సైడ్ వస్తే చాలామంది ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నారు ఈ మధ్యన ఎక్కువగా. సో మీరేమంటారు సార్? యాక్చువల్లీ ఈ సంవత్సరం సైన్స్ డే ది మెయిన్ థీమ్ ఫోకస్ ఈజ్ ఉమెన్ ఇన్ సైన్స్. సో ఉమెన్ని సైన్స్లో ఎంకరేజ్ చేయాలని, సో దాని మీద కూడా మేము చాలా లెక్చర్స్ ఇచ్చాం కొన్ని కాలేజీలకు అక్కడికి వెళ్ళి. ఎందుకంటే కంపేర్ టు ఎర్లియర్ ఇయర్స్, లాస్ట్ 5-6 years మనం యూనివర్సిటీలు చూసినట్టయితే సైన్స్, సోషల్ సైన్స్లు కానీ, బేసికల్గా సైన్స్ మోర్ దాన్ 60 to 70%, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా 70% గర్ల్స్ ఆర్ దేర్. సో ఈవెన్ ది పాపులేషన్ చూసుకున్నట్టు కూడా మోర్ దాన్ 50% ఆర్ ఉమెన్ ఇన్ ది సొసైటీ. దట్స్ వై వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఉమెన్, జెండర్ ఈక్విటీ తీసుకురావాలి, అన్ని రంగాల్లో మీరు ముందుండాలి అని వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. తర్వాత మీరు నెంబర్ చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే మన గ్రేట్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సైన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్రోలో మనకి మిసైల్ ఉమెన్ ఆఫ్ జెస్సీ థామస్, అట్నే కల్పనా చావ్లా, ఇంతకుముందు వేరియస్ ఉమెన్ సైంటిస్టులు ఎవరైతే గ్రేట్ సైంటిస్టులు అయినరో వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి యూ షుడ్ కమ్ టు ది సైన్స్. సో మీరు అన్నట్టుగానే ఇంతకుముందు మన అందరికీ చెప్పినట్టు కూడా సైన్స్ కెరీర్ ఇది డిలేడ్ కెరియర్. అంటే మీరు సెటిల్ అయ్యే వరకు 26 ఏళ్ళు కావచ్చు, 27 కావచ్చు, 29 ఏళ్ళు కూడా కావచ్చు. ఇంజనీరింగ్లో ఏమవుతుంది, 21 years యూఆర్ గెటింగ్ ఏ జాబ్, బట్ దట్ ఈజ్ మోర్ స్ట్రెస్ఫుల్ జాబ్. ఇది వన్స్ యూ లైక్ సైన్స్, ఇట్ ఈస్ మోర్ ఎంజాయబుల్
life. There are in engineering, there are only service sector mostly. It is your job, your profession, you enjoy the profession, credits will come to you, recognition will come to you అనేది బాగా వాళ్ళకి ఇన్కల్కేట్ చేసినట్టయితే many women will come into the science and they will become a good scientist. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అనగానే చాలా మంది చిన్నప్పటి నుంచే 6th 7th నుంచే రూట్ ఉంటుంది. బట్ సైన్స్కి చిన్నప్పటి నుంచే ఆలోచన లేకపోతే దాని వైపుగా పిల్లల్ని నడిపించాలి. సో అలాంటి కార్యక్రమాలు ఎలాంటివి నిర్వహించాలి ఇప్పుడు సొసైటీలో, సో దట్ సైంటిస్ట్ పెరగాలి అంటే, ఇన్నోవేషన్స్ పెరగాలంటే? We have to concentrate, not college, concentrate in school. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు సైంటిస్టులు విజిట్ చేయాలి స్కూల్స్ని, కాలేజ్ని, వాళ్ళు ఇన్స్పైర్ చేయాలా. అక్కడి నుంచి మనం ఇన్స్పైర్ చేయకపోతే మళ్ళీ 12th క్లాస్కి వచ్చే వరకు వాళ్ళ మైండ్లో ఇంజనీరింగ్, లుక్రేటివ్ జాబ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం అక్కడ ఇన్స్పైర్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వీ హ్యావ్ టు టేక్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. ఉమెన్ అయితే ఉమెన్ సైంటిస్టులు, బాయ్స్ అయితే మెన్ సైంటిస్టులు, వాళ్ళని చూపించి వాళ్ళు స్ట్రగుల్ ఏం పడలేదు. ఈవెన్ ఎంఎస్సీ అయిన దగ్గర నుంచి యూ విల్ బి ఎర్నింగ్ ఓన్లీ, బట్ యూ ఆర్ గెటింగ్ ఫెలోషిప్ అండ్ యూ డూ రీసెర్చ్. Maybe compared to it is not a less amount also. IT fellow is not getting more than the average, not more than 20,000. Some good people are getting. And if you get a fellowship, you will be getting 30,000. So like that you have to encourage. And a lot of CSR, UGC fellowships are there. And individual professors, scientists also get funding. From that funding also we will give the scholarships and encourage. And like that you have to encourage them. And ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది, కానీ చాలా మందికి అటువైపు వెళ్లకుండా ఇంజనీరింగ్ వైపుకి రూట్ వేస్తుంటారు. పేరెంట్సే ముందు వాళ్ళని డిసైడ్ చేస్తారు. పేరెంట్స్ డిసైడ్ చేసుకోకుండా వాళ్ళ మైండ్స్ ఎలా చేయాలంటే ది స్టూడెంట్ హ్యాస్ టు డిసైడ్ విచ్ ఈస్ బెస్ట్. ఆ స్టేజ్కి తీసుకురావాలి. ప్రస్తుతం మనతో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ హెడ్ అయినటువంటి మధుసూదన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. వెరీ డిలైటెడ్ టు మీట్ యూ సార్. యాక్చువల్లీ సో మన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ లాస్ట్ ఇయర్ నెంబర్ 1 అయింది, ఇండియాలోనే నెంబర్ 1 బయో సైన్సెస్లో. సో కంగ్రాచులేషన్స్. అది ఎలా అచీవ్ చేయగలిగారు ఇంత షార్ట్ స్పాన్లో? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ యాక్చువల్లీ కంప్లీట్గా? అంటే కొంచెం అతుల్ ఇంక్యుబేషన్ సెంటర్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఇంక్యుబేటర్ అన్నమాట. ఈ స్టార్టప్స్ అంటారు కదా, అంకుర్ సంస్థలని, వాటికి ప్రమోషన్ కింద ఈ సెంటర్ని పెట్టాము 8 years బ్యాక్. అప్పటి నుంచి ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అంకుర్ సంస్థలకి మొదటి దశలో వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహము, కావాల్సిన ఇన్స్ట్రుమెంట్సు, కావాల్సిన అడ్వైజు ఇవన్నీ ఇవ్వడానికి ఒక సెంటర్ అవసరం అన్నమాట. గవర్నమెంట్ గ్రాంట్తో 8 years బ్యాక్ మొదలుపెట్టాము. ఈ 8 yearsలో మా ఫోకస్ అంతా కూడా ఈ లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీలో ఉన్న స్టార్టప్స్కి సపోర్ట్ ఇవ్వడమే. ఈ 8 ఏళ్లలో మాకు ఆల్మోస్ట్ ఒక 250 స్టార్టప్స్ దాకా మా ద్వారా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర తర్వాత బయటకు కూడా వెళ్ళినాయి. ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్. ఇవన్నీ గుర్తించి లాస్ట్ ఇయర్ ఒక మేజర్ పబ్లికేషన్ సంస్థ ఏమో మాది బెస్ట్ ఇంక్యుబేటర్ అని కూడా రికగ్నైజ్ చేసింది. ఇందులో ఏంటంటే వాళ్ళకి సలహా ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ స్టార్టప్స్కి వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ ఒకసారి వాళ్ళ ఐడియాలు అవి బాగా అయినాక వాటిని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది. అటువంటి ఆర్థికంగా సహాయం చేయడానికి మేము కూడా రకరకాలుగా ఇన్వెస్టర్స్ని కానీ, వేరే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళకి ఈ గ్రాంట్స్ వచ్చేటట్టు చేస్తాం. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ సలహాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బాగున్నాయి కాబట్టి చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. అందువల్ల ఐ థింక్ పార్ట్లీ అవర్ సక్సెస్ ఈజ్ ఇన్ బ్రింగింగ్ a lot of mentorship infrastructure to this place. సార్ యాక్చువల్లీ స్టార్టప్స్ అనగానే చాలామంది స్టార్టప్స్ పెడతారు, కానీ ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎంత పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి, ఏ విధంగా స్టార్టప్స్కి హెల్ప్ వెళ్తుంది? లైక్ అటల్ ఇంక్యుబేషన్ సెంటరే కాకుండా లైక్ అసలు ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ఉంటుంది సార్ అసలు ప్రాసెస్? అంటే భారతదేశంలో కాకుండా ప్రపంచం అంతా కూడా సక్సెస్ రేట్ వచ్చి 10-15% అండి. ఓ 100 ఉంటే అందులో 10 కానీ 15 కానీ సక్సెస్ అవుతాయి. అది మిగతా 80-85 సక్సెస్ కాకపోవడానికి కారణం చాలా ఉంటాయన్నమాట. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకున్న ఐడియా ఎంత ప్రాముఖ్యం అనేది వాళ్ళు ముందరే తెలియదు. వాళ్ళు మొదలుపెట్టాక వీళ్ళ ఐడియా దానికి కమర్షియల్ వాల్యూ, వ్యాపార పరంగా దానికి ఎంత శక్తి ఉన్నది అనేది
ముందరే అవగాహన ఉండదు. దాంతో కొద్ది రోజులు అయినాక వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మన దానికి వాళ్ళకి తేడా లేదు అని ఆ అవగాహన వస్తుంది అన్నమాట. దాంతో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. అందుకని మొదలుపెట్టే ముందరే మేము చేసేది ఏమిటంటే మీకున్న ఐడియా అది ఎంతవరకు కమర్షియల్ సక్సెస్ అవుతుందనే ఒక అడ్వైజ్ ఇస్తామన్నమాట. దాంతో వాళ్ళకి కొంచెం అసలు ముందుకు వెళ్ళాలా లేదా అనే ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇలాంటివన్నీ మేము చేస్తామన్నమాట. మా దగ్గర కూడా మెయిన్గా ఈ డ్యూ డిలిజెన్స్ అంటాం అన్నమాట. డ్యూ డిలిజెన్స్ అంటే వాళ్ళకున్న ఐడియా, దానికి ఉన్న కమర్షియల్ వాల్యూ, అసలు ఇన్వెస్టర్స్ వాళ్ళకి ముందుకు వస్తారా రారా. ఎందుకంటే స్టార్టప్ అంటే ఇది ఎంటర్ప్రైజ్, అంటే అదొక ఆర్థిక వ్యవస్థ. అందులో డబ్బులు చేసుకోవడానికే వస్తారు, దాంతోపాటు సోషల్ ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిల్లో ఇవన్నీ కూడా మేము వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం అనమాట. దాంతో వాళ్ళు దే కెన్ టేక్ దేర్ గుడ్ డెసిషన్. రైట్. హోప్ ఇంకా డిఫరెంట్ ఆస్పిరెంట్స్ ఫైండ్ యూ, ఇంకా చాలా బాగా ముందుకు వెళ్ళాలి, స్టార్టప్స్ రావాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. మాతో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నీలోఫర్ గారు ఉన్నారు. సో మన ఇంటరాక్టివ్ సెషన్ తెలంగాణ అండ్ కర్ణాటక అకాడమీస్ ఇంటరాక్టివ్ మీటింగ్ జరిగింది కదా, సో అందులో పాల్గొన్నారు. నీలోఫర్ గారితో మాట్లాడదాం. హలో, నమస్తే నీలోఫర్. Hello, namaste. హౌ ఆర్ యూ? I'm fine, thank you. So actually my question is how can women upgrade themselves in the society as a gynecologist? You see many patients every day to day. So how can we change their perspective? Yes. So I am Dr. Nilofer and I am a gynecologist working in Medicity Hospital in Shamirpet area and Medinova Hospital in Medcell. So I see so many patients coming to me every day, and I literally sit with them, discuss their problems, and ladies who come to me and tell their problems, and I come to know at the end they give their life to her children, her husband, but they do not care about themselves. So we as a gynecologist help them understand their feeling, support them in every possible way, because she is important. Once she takes care of herself, then she can take care of her family, and together we can build a better family and a better place to live. So her mental health, her physical health is the utmost priority. So this week we also celebrated Women's Day, and this is to empower each and every woman so as to uplift her and give her the priority. Thank you. Like, have you seen any difference like before and after? You have how much is your experience? So before how is it and now how is it? The women's thinking thing actually. Yes. By conducting all these workshops and interactive sessions, we actually give them and tell them that they are important, and it is important for them to realize that they have to take care of them, and we as a gynecologist we help them in all means to increase their power, increase their ability to think, and also increase their ability to perform. So after the counseling, definitely we have seen improvement in women's life. I'm sure many women should find you so that they'll upgrade themselves. Thank you for talking Thank with you us. so Thank much. you.